వేసవి సెలవుల మొదటి రోజు 11 సంవత్సరాల సియా ఆనందంతో ఉర్రూతలుహింది. స్కూల్ బెల్ మోగగానే ఆమె పరిగెత్తుకుంటూ ఇంటికి వచ్చి బ్యాగ్ పడేసి తాను ఇష్టపడే పసుపు రంగు డ్రెస్ వేసుకుంది. ఆమె తల్లిదండ్రులు గిరుల మధ్యన పచ్చటి పొలాల మధ్య ఉన్న తాతమామల గ్రామీణ ఇంటికి వెళ్లాని ప్లాన్ చేశారు. ఆ పాత ఫామ్ హౌస్ సియాకి ఎంతో ఇష్టమైన ప్రదేశం. ముఖ్యంగా ఆ ఇంటి వెనుకవైపు ఉన్న సూర్యకాంతి పూల తోట ఆమెకు మన్నెత్తిన ఆనందం. ప్రతి ఉదయం పక్షుల కూకలు వేడివేడి ప్యాన్ కేక్స్ వాసనతో మేల్కొనేది. రోజంతా చీమలను వెంబడిస్తూ పెద్ద చెట్టు నీడలో పుస్తకాలు చదువుతూ గడిపేది. అయితే సాయంత్రం సమయం ఆమెకు ఎంతో ఇష్టం. బంగారు వెలుతురులో మెరిసే సూర్యకాంతి పూల మధ్య విహరిస్తూ ఆమె నవ్వుతుండేది. ఒకరోజు చెట్టు కింద గాయపడిన చిన్న పక్షిని చూసింది. జాగ్రత్తగా తీసుకుని తన నానమ్మకు చూపింది. ఇద్దరూ కలిసి దాన్ని చూసుకున్నారు. దానికి తిరిపించి రోజుకో రోజు బలపడేలా చేశారు. చివరికి అది ఆకాశంలోకి ఎగిరిపోయేంత బలంగా మారింది. వేసవి ముగిసేటప్పుడు సియా కొద్దిగా దిగులుగా అనిపించుకుంది. కాని ఆమెకి తెలుసు, వచ్చే వేసవి ఇంకా అద్భుతంగా ఉంటుంది.